నేను డాక్టర్ లతా పోతుగంటి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ మెడిస్టార్ హాస్పిటల్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఇవాళ మనం టాపిక్ ఏంటంటే నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, దాంట్లో ఏది బెస్ట్, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఎలా మనం డెలివరీ ప్లాన్ చేసుకోవాలి అనేది మాట్లాడుకుందాం. అసలు డెలివరీ ఎలా ప్లాన్ చేస్తాం? ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏ టైంలో డెలివరీ చేయాలి, ఎలా డెలివరీ చేయాలి, నార్మల్ చేయాలా, సిజేరియన్ డెలివరీ చేయాలా అనేది దేని బేసిస్ మీద మనం ప్లాన్ చేస్తాం అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రెగ్నెంట్ లేడీ మన దగ్గరికి ఫస్ట్ వచ్చినప్పుడు, అంటే రిజిస్ట్రేషన్, తను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు తనని ముందుగా 7 నెలలు ప్రతి నెల రమ్మంటూ ఫాలోఅప్ చేసుకుంటాం. దానికి అవసరమైన స్కానింగ్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ చేసుకుంటూ మనం ఫాలోఅప్ చేసుకుంటాం. దాని తర్వాత 8 నెలల నుంచి 9 నెలల వరకు వారానికి ఒకసారి కానీ, డిపెండ్స్ అపాన్ ప్రెగ్నెంట్ లేడీ కాంప్లికేషన్స్, వారానికి ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ ప్రెగ్నెంట్ లేడీని రమ్మని హాస్పిటల్లో మనం చెక్ చేసుకుంటూ ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా మదర్కి లేదా బేబీకి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకుంటూ ఉండాలండి. 9వ నెలలు పడిన దగ్గర నుంచి 9వ నెల నిండే వరకు ప్రతి వారం ప్రెగ్నెంట్ లేడీ హాస్పిటల్కి రావాలి, చెకప్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటి ద్వారా మనకి ఎలా తెలుస్తుందంటే ప్రెగ్నెంట్ లేడీ నార్మల్ డెలివరీకి ఫిట్టా కాదా, లేదా మనం సిజేరియన్ డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుందా. అంటే ప్రెగ్నెంట్ లేడీకి ఏదైనా కాంప్లికేషన్స్, బీపీ కానీ షుగర్ కానీ, లేదంటే బేబీ వల్ల ఏదైనా ఉమ్ము నీరు తక్కువ ఉండడం కానీ, మాయ కిందగా ఉండడం కానీ, అలాంటి కండిషన్స్లో మనం నార్మల్ డెలివరీ అనేది చేయగలమా చేయలేమా, లేదంటే ఎలెక్టివ్గా సిజేరియన్ ప్లాన్ చేసుకోగలమా అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. సిజేరియన్ డెలివరీస్లో మనకు 2 రకాలుగా ఉంటుంది. ఎలెక్టివ్ సిజేరియన్ డెలివరీ, ఎమర్జెన్సీ సిజేరియన్ డెలివరీ. అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ మొదటి కాన్పు అప్పుడు నార్మల్గా నొప్పులు వచ్చి డెలివరీ జరుగుతున్న ప్రాసెస్లో కూడా మదర్కి కానీ బేబీకి కానీ ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు మదర్ని బేబీని ఇద్దరిని సేఫ్గా డెలివరీ చేయడానికి ఎమర్జెన్సీగా సిజేరియన్ డెలివరీ చేయాల్సి వస్తుంది. మరి ఎలెక్టివ్ సిజేరియన్ డెలివరీస్ అంటే ఏంటి అంటే కొన్ని మదర్ కండిషన్స్లో కానీ బేబీ కండిషన్స్లో కానీ ఎక్కడ నార్మల్ డెలివరీ చేస్తే మదర్కి కానీ బేబీకి కానీ హెల్త్ పరంగా ప్రాబ్లం వస్తుందో అప్పుడు ఎలెక్టివ్ సిజేరియన్ డెలివరీస్ చేస్తాం. అది కాకుండా ఇంతకు ముందు సిజేరియన్ డెలివరీ అయ్యి ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి సిజేరియన్ డెలివరీ చేయాలా లేదా వాళ్ళు కూడా నార్మల్ డెలివరీకి వెళ్ళొచ్చా అనేది మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ 2 సిజేరియన్ డెలివరీస్ అయిన వాళ్ళు, 2 సార్లు సిజేరియన్ డెలివరీస్ అయిన వాళ్ళు మాత్రం నెక్స్ట్ డెలివరీ అనేది కంపల్సరీగా సిజేరియన్ డెలివరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. Like and subscribe Eagle Health and Beauty.